గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి 14వ వచనం వరకు చదువుదాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే ఈ సమయంలో ప్రభువా నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశం ప్రభువా. యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా నాయన మాకు దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. గొప్ప దేవుడు, మహోన్నతుడు ప్రభువా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన, మీ నడిపింపుని బట్టి, మీ నీతిని బట్టి, మీ న్యాయాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా నాయన, ఉన్నతమైన మీ యొక్క తలంపులను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మా ఊహలకు అందని ప్రభువా నాయన ప్రేమ మా ఎడల కనపరుస్తున్న దేవుడవు. అనేక మంది ప్రభువా నాయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయాల్లో మమ్మల్ని భద్రపరిచిన గొప్ప దేవుడవు ప్రభువా నాయన. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి మమ్మల్ని నడిపిస్తూ, గద్దిస్తూ, పోషిస్తూ, వాక్యం ద్వారా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బట్టి నాయన పేరు పేరున మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. సంఘాన్ని బట్టి, పెద్దలను బట్టి, అలాగే ప్రభువా విశ్వాసులను బట్టి నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరం కూడా ప్రభువా నిజంగా గడిచిన ప్రభువా సంవత్సరంలో ప్రభువా మీ విశ్వాస్యతను, మీ యొక్క ప్రేమను అనుభవించటానికి, మీ భద్రతను అనుభవించటానికి, మీ సన్నిధిని అనుభవించటానికి దయచేసిన గొప్ప అవకాశాలను బట్టి, తరుణాలను బట్టి నాయన మమ్మల్ని ఆత్మీయంగా సంతృప్తి పరిచి, అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని సంతృప్తి పరిచి ప్రభువా ఆనందంతో సంతృప్తిగా ప్రభువా మమ్మల్ని పంపించిన దేవుడు ప్రభువా. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం.
ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేని గొప్ప అపారమైనటువంటి ప్రేమను ప్రభు వారి సిలువలో కనబరిచినటువంటి గొప్ప దేవుడవు యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మీ సన్నిధి మాకు దయచేయమని, మీరే మాట్లాడమని ప్రభు నాయన విని గ్రహించి లోబడ్డానికి మాకు సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. అంధకార శక్తిని లయపరచండి ప్రభు. మా యొక్క ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడు, మా ప్రతి అవసరత కొరకు మీపై ఆధారపడే ప్రభు అటువంటి గొప్ప జీవితం ప్రభు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మేము విని గ్రహించి హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు నాయన దాని ద్వారా మేము నడిపించబడడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి, ఇష్టపడడానికి సహాయం దయచేయమని, మీతో అంగీకరించడానికి, వాక్యంతో అంగీకరించడానికి సహాయం దయచేయమని ప్రభు ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు మనకందరికీ తెలుసు. 3 దినాలు ఆయన సమాధిలో ఉన్న తర్వాత యేసు ప్రభు వారు వచ్చి ఆయన్ని లేపి మళ్ళీ బ్రతికించారు. ఆయన సంఘ చరిత్రలో మనం చదువుతా ఉన్నప్పుడు ఆయన ఒక సంఘానికి పెద్దగా ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘ చరిత్రలో ఉన్నటువంటి వాటిని మనం గమనిస్తే ఆయనకి చాలా మంది వచ్చి నిన్ను చంపేస్తాము, యేసు ప్రభు వారి గురించి చెప్పొద్దు అని ఆయనకి వార్నింగ్ ఇచ్చారంట. ఇస్తే ఆయన ఒక మాట అన్నాడు, మీకు ఒక విషయం తెలుసో లేదో నాకు తెలీదు, నేను ఎప్పుడో చనిపోయాను, ఆల్రెడీ నేను ఎప్పుడో చనిపోయి సమాధిలో 3 దినాల్లో ఉన్న వ్యక్తిని నన్ను యేసు ప్రభు వారు బ్రతికించారు, ఇంకా మీరు నన్ను భయపెట్టి దేవుని కోసం చెప్పకుండా మీరు నన్ను ఏం చేయలేరని వాళ్ళతో చెప్పాడు. క్రైస్తవ జీవితంలో కూడా మనం ఆల్రెడీ పాపపు జీవితానికి, పాపపు ఈ శరీరానుసారమైన జీవితానికి చనిపోయిన వారమని ఆత్మీయంగా కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ సమయంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు క్రైస్తవ్యానికి చాలా చాలా అంటే ప్రాముఖ్యమైనటువంటి వచనాలు భాగం ఇది. అనేక మంది భక్తుల జీవితాలని మార్చినటువంటి వాక్యం ఇది. సో మనం దీని ద్వారా నేర్చుకొని అంటే క్రైస్తవ్యం అంటే ఏంటి అసలు అన్నది మూల పాఠాలు ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నాయండి. 5వ అధ్యాయం వరకు పాపాల గురించి వాటి గురించి మనం మాట్లాడుకుంటే 6వ అధ్యాయం 5వ అధ్యాయం కొంత భాగం నుంచి 6వ అధ్యాయం ఇంకా 8వ అధ్యాయం వరకు మనం చూస్తే పాపం, మూల పాపమైనటువంటి దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకసారి ఒక దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటూ మనం పాపం నిమిత్తం అంటే భార్య భర్తలు ఇద్దరు కపుల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య మనం క్రైస్తవులంగా పాపం విషయం, మనం శరీరం విషయం చనిపోవాలి అంటే నిజంగా మనం చనిపోయామని ఒకళ్ళకొకళ్ళు పరిశీలనగా విమర్శించుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళలో ఒక ఆమె అన్నదంట, నేను నిజంగా చనిపోలేదు, చనిపోవాల్సి ఉంది ఇంకా చాలా విషయాల్లో, కానీ మహా అయితే నేను అప్పుడప్పుడు మూర్చిపోయి ఉంటాను, ఫెయింట్ అయ్యి ఉంటాను, అంతేగాని చనిపోలేదు ఎప్పుడు అని. నిజంగా ఆలోచిస్తే మన జీవితాల్లో కూడా ఇది చాలా నిజంగా అనిపిస్తుంది. అది ఒక కార్టూన్, అది ఒక క్రిస్టియన్ కార్టూన్. అది అంటే నవ్వుకోవడానికి క్రైస్తవ మ్యాగజైన్ లో ఉన్నటువంటి ఒక జోక్ లాంటిది అది. అయితే నిజంగా ఆలోచిస్తే అది చాలా సత్యం. మనం కూడా చాలా విషయాల్లో చనిపోవాల్సి ఉంది, కానీ సంపూర్ణంగా చనిపోవడం అయితే జరగలేదని మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. ఎవరైనా సరే సంపూర్ణంగా పాపం విషయం చనిపోలేదని ఈ 6వ అధ్యాయంలో ఉన్నదే అది. సో అదేంటంటే మనం పాపం విషయమై చనిపోవాలి, కానీ ఎందుకు పాపంలో కొనసాగుతున్నాం, అది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. క్రైస్తవులంగా ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి ప్రశ్న అది. ఎందుకంటే మనం అంటే ఈ వచనం చూస్తే మనం చనిపోవాల్సి ఉంది, చనిపోయి చూడండి, ఆ యొక్క పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తామనే ప్రశ్న ఉంది.
కానీ మనం చాలా సార్లు గమనించుకుంటే మన జీవితాల్లో పాపం కనబడతానే ఉంటది. అవి మనం ఆలోచించుకోవాల్సిన ఆ ప్రశ్నలన్నిటినీ మనం అర్థం చేసుకొని ఆలోచించుకొని మనం ఒక అవగాహనకు వచ్చి మనం తీర్మానాలు తీసుకొని క్రైస్తవులుగా ఎదగాల్సిన అవసరం ఉంది. సో ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు, మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ మొదటి వచనంలో మనం గమనిస్తే, కృప విస్తరిస్తే అంటే పాపం ఎక్కడ అధికంగా ఉందో అక్కడ ఇంకా అధికంగా కృప విస్తరించినట్లు మనం 5వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనిస్తా ఉన్నాం. ఆ యొక్క 5వ అధ్యాయంలో చాలా ఎక్కువగా అంటే కృప గురించి మనం గమనించాం. కృపలో నిల్చుండాలని, కృప దేవుడు విస్తరింపజేశాడని, అక్కడ పాపం ఉంటే అక్కడని. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి? కృప విస్తరించితే పాపం ఎక్కడ ఉంటే అక్కడ కృప విస్తరిస్తే ఇంకా మనం పాపంలో నిలిచి ఉండాలా అని. ఎందుకంటే కృప విస్తరిస్తుంది కదా, కృప ఇంకా ఎక్కువ కావాలి కదా మనకి అని పౌలు భక్తుడు అడుగుతా ఉన్నాడు. దీనికి ఆన్సర్ మనకి తెలుసు. ఏంటండి దీని ఆన్సర్? మనం కృప విస్తరించాలంటే పాపంలో ఇంకా ఎక్కువ కొనసాగకూడదని మనకు తెలుసు. అయితే మరి పౌలు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నట్లు? అంటే ప్రశ్న ఏంటంటే, కృప ఎక్కువ విస్తరించింది అంటే పాపం ఎంత ఎక్కువగా ఉందో అంత దానికన్నా ఎక్కువగా కృప విస్తరించబడిందని మనం గమనించాం. అంటే దాన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగా? కృప ఎక్కడ విస్తరించబడాలంటే పాపం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కృప వస్తుందని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రశ్న ఎందుకు అడిగి ఉండొచ్చు పౌలు భక్తుడు? అదే అంటే ఇప్పుడు ఈ ప్రశ్న పౌలు భక్తుడు ఎందుకు అడిగి ఉండొచ్చు అని, ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే కృప ఎక్కువ అవుతుంది కాబట్టి పాపంలో మనం ఉండొచ్చు. కొంచెం ముందుకెళ్దాం, డీప్ గా వెళ్దాం ఆలోచించడానికి. ఎందుకు మనిషి అలాగ ఆలోచిస్తాడు అంటే, కృప అన్నది పాపం చేయడానికి ఒక లైసెన్స్ కాదు. కృప ఉన్నది మనం పాపం ఇంకా ఎక్కువ చేయడానికి అయితే కాదని మనం. ఎందుకంటే మనం క్షమిస్తున్నాడు కదా అని మనం చాలా ఈజీగా దేవుని కృపను సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుడు క్షమించే దేవుడు అని ఎక్కువగా మనం ఆలోచించుకొని పాపంలో కొనసాగుతూ అందులోనే జీవించే అవకాశం అయితే చాలా ఉంది. అంటే సేమ్ పాపం, అదే పాపాన్ని మరలా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మరలా అదే పాపం చేస్తూ మళ్ళీ క్షమించమని అడుగుతూ దేవుడు క్షమిస్తాడులే అన్న భావన మన హృదయంలో మనస్సుల్లో పడిపోయే అవకాశం బాగా ఉంది. మనకు పరిశీలించుకుంటే మనం చాలా సార్లు ఈ విధంగా ఆలోచించుంటాం. వ్యక్తిగతంగా మనం జాగ్రత్తగా విమర్శించుకోగలిగితే వాక్యం ముందు మనం చాలా సార్లు కూడా దేవుని కృపని చాలా ఈజీగా దేవుడు క్షమిస్తాడులే అని ఆలోచించుకునే అవకాశం ఉంది. అది అటువంటి భావన అస్సలు క్రైస్తవులంగా ఉండకూడదు అటువంటిది అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దేవుడు క్షమించే దేవుడు కదా అని, కృప విస్తరింపజేసే దేవుడు కదా అని, మన పాపాన్ని అంతటినీ క్షమించే దేవుడు అని దాన్ని ఒక లైసెన్స్ లాగా తీసుకోకూడదు. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అట్లా అన్నరాదని పౌలు భక్తుడే చెప్తూ, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? మనం పాపం విషయమై చనిపోయాం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా ఇక మీదట ఎలాగ అందులో జీవిస్తాం అని చెప్తా ఉన్నాడు. అంటే కృపని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మనం ఇంకొక విధంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పాపం విషయమే ఆల్రెడీ చనిపోయిన వారం అన్నది ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం శోధన గురైనప్పుడు పాపపు ఆ యొక్క ఆనందాలకి మనం ఆకర్షింపబడినప్పుడు, ఈ యొక్క సిన్ఫుల్ ప్లెజర్స్ కి పాపంలో ఉన్న ఆ యొక్క తాత్కాలికమైన ఆనందాల వైపు మనం ఆకర్షింపబడినప్పుడు ముఖ్యంగా మనకు రావాల్సిన ఆలోచన మొదటి వచనంలోని కాదు. ఏంటి? దేవుడు క్షమిస్తాడన్న ఆలోచన కాదు రావాల్సింది. మనం ఆల్రెడీ యేసు ప్రభు వారి సిలువలో చేసిన కార్యం వలన మనం ఆల్రెడీ యేసు ప్రభు వారిలో మరణించాము అన్నది మనకు గుర్తు రావాలి. ఇది నిజమైన క్రైస్తవ అంటే క్రిస్టియన్ థింకింగ్. ఇది క్రైస్తవులంగా మనం బైబిల్ వాక్యానుసారంగా ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే,
ఎప్పుడైనా మనం పాపంలో పడిపోవడం అంటే పాపపు ఆనందాల వైపు ఆకర్షింపబడినప్పుడు, మరి చూడండి సినిమాలు, లేకపోతే ఎడిక్షన్స్, ఆల్కహాల్, సిగరెట్లు, లేకపోతే చిన్న చిన్నవి వీడియోలు, లేకపోతే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాకి, న్యూస్ పేపర్లకి, లేకపోతే చదువులకి, రకరకాలుగా, లేకపోతే మతపరమైన ఆచారాలకి, ఇవన్నీ కూడా శోధనలే మనకి దేవుడి నుంచి దూరం చేసేసేవి. ఆచార వ్యవహారాలు కానీ, ఊరకనే ఈ టెంపరీ ప్లెజర్స్ కోసం అట్రాక్షన్స్ కి లోన్ అయిపోవడం కానీ, ఆ డెకరేషన్స్ చూసి మోసపోవడం కానీ, లేకపోతే ఈ ట్రీలు, స్టార్లు అలాంటి క్రిస్మస్ టైంలో మనం గుర్తు చేసుకుంటే వాటికి అట్రాక్ట్ అయిపోయి అసలు దేవుడిని మర్చిపోవడం కానీ, ఇవన్నీ కూడా సిన్ఫుల్ ప్లెజర్స్, లేకపోతే తాత్కాలికమైన ఆనందాలు, వాటి వైపు ఆకర్షింపబడే అవకాశం చాలా చాలా ఉంటది మనకి. అప్పుడు మనకు మొట్టమొదటి రావాల్సిన ఆలోచన ఏంటంటే, మనం ఆల్రెడీ పాపం విషయమై ఇటువంటి వాటికి ఆకర్షింపబడడానికి లేదు, మనం ఆల్రెడీ చనిపోయిన వారము అన్నది మనం గుర్తు చేసుకోవాలండి. అది మన అవగాహన ఆ విధంగా ఉండాలి. అందుకనే చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, అయితే ఇప్పుడు మనం ప్రశ్నకు వద్దాం. మనం నిజంగా చనిపోయి ఉంటే మనం ఎందుకు మళ్ళీ పాపం వైపు ఆకర్షింపబడుతున్నామండి? నిజంగా మనం ఆలోచిస్తే రక్షణ పొందిన వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళం అందరం కూడా సిలువలో పాపం విషయమై చనిపోయాం. ఆల్రెడీ దేవుడు మనల్ని అందులో, నిజానికి అందరూ చనిపోయారు, కానీ ఎవరైతే విశ్వసించారో వాళ్ళకి అది ఆపాదించబడింది ఆల్రెడీ. కానీ ఎవరైతే పాపంలో ఆ యొక్క బాప్తిస్మం తీసుకున్నారో, మరణంలో పాలుభాగస్తులం అని నమ్మి బయటికి డిక్లేర్ చేశారో, బయటికి ప్రకటించారో, అందరి విశ్వాసుల ముందు, సంఘం ముందు ప్రకటించారో, వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ పాపం వైపు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? అసలు తిరగకూడదు కదా. మరి నిజానికి యేసు ప్రభు వారు సిలువలో ఈ పాపాన్ని అంతటిని సిలువలో మరణించబడింది, అది చనిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు అది జీవిస్తుంది? జీవించకూడదు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎందుకు ఒకవేళ చనిపోయితే సంబంధం ఉండదు, చనిపోయిన వాళ్ళతో మనం మాట్లాడలేము, పలకరించిన లేవరు, వాళ్ళకి టెంప్టేషన్ పనిచేయదు, అట్లా ఉండాల్సింది ఎందుకు పాపం వైపు తిరుగుతున్నాం? కానీ మరి ఎందుకు మరలా పాపం వైపు చూస్తున్నాము? ఇంకా పాపపు జాడలు కనిపిస్తా ఉన్నాయి, చాలా సార్లు మనం పాపానికి లొంగిపోతా ఉన్నాం. అంటే యాక్చువల్ గా మనం చనిపోయాం, పాపం విషయమై చనిపోయాం. యేసు ప్రభు వారి సిలువలో మరణించినప్పుడు ఎవరైతే ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారో, అంగీకరించారో వాళ్ళందరూ కూడా చనిపోయారు ఆల్రెడీ. కానీ ఎందుకు మళ్ళీ పాపం వైపు తిరుగుతా ఉన్నారు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా? అంటే పాపం విషయంలో మనం మృతులం అని చెప్పి మనం ఎంచుకున్నట్లయితే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పాపం విషయమై ఆల్రెడీ చనిపోయామని మనం సంపూర్ణంగా నమ్మి అందులో దాని వైపు సంపూర్ణంగా నమ్మితే సంపూర్ణంగా దేవుడు విడుదల చేయగలడు మనం. సంపూర్ణంగా అంటే పాపానికి, అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా జీవించారో అటువంటి జీవితం మన చేత యేసు ప్రభు వారు జీవింప చేయగలడు. కాకపోతే మనం అంగీకరించాలి. దేవుని ప్రతి కరెక్షన్ కి, దేవుడు చేసే ప్రతి కరెక్షన్ కి, ప్రతి మాటకి చెవికి ఒబీడియన్స్ విధేయత కానీ చూపించగలిగితే సంపూర్ణంగా అంటే మనం ఇంకా పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందే అవకాశం ఉంది. సైతాన్ ఏం చేస్తాడంటే, మనం శరీరంలో ఉన్నంతకాలం ఈ పాపాలనే ఉంటాయి, పాపాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, క్షమించమని అడుగు, అయిపోతుంది అని తేలిగ్గా తీసుకునే అవకాశం చాలా ఉంది. అంటే నిజమైన సంతోషం, సంపూర్ణ విడుదల మనం పొందకుండా అవ్వడానికి మన శరీరం, అపవాది, ఈ లోకం, అందరూ ఆ యొక్క దురాత్మల సమూహం, ఇవన్నీ కూడా మనకి దేవునిలో ఎదగడానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటాయి. దానికి వ్యతిరేకమైన స్వభావం మనలోనే ఉంది. రిబేలియస్ నేచర్ అన్నది, వ్యతిరేకమైనటువంటి స్వభావం అన్నది మనలో ఉంది. అది చనిపోయిందని నమ్ముతూ ఇక సంపూర్ణంగా వాక్యం వైపే, ఇంకా ప్రతి నిర్ణయం కూడా దేవుని నుంచి, యేసు ప్రభు వారి నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వస్తే సంపూర్ణంగా మనం విడుదల పొందే అవకాశం ఉంది. అది మనం గమనించుకోవాలి. శరీరంలో ఉన్నాం కదా, ఇంకా మా పాపం అన్న తప్పదండి ఇలాగా అనుకోకూడదు. అది కరెక్ట్ కాదని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు.
కృప విస్తరిస్తుందని మనం పాపంలో కొనసాగుతామా? మనం పాపంలో కొనసాగకూడదు. అది బైబిల్ వాక్యం చెప్తా ఉంది. మన ఇక్కడ రెండు విధాలుగా మనం ఆలోచించాలండి. దేవుని వైపు నుంచి మనం ఆల్రెడీ దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేసాడు, సంపూర్ణ విడుదల ఇచ్చేసాడు, విడుదల కూడా జరిగిపోయింది. కానీ అది మనం చూడండి, గిఫ్ట్ ఇచ్చేసాడు దేవుడు. ఆ గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం మనకుందండి. ఆ బహుమానం తీసుకోవాల్సింది మన చేతిలో. అంటే మనం ఎన్నిసార్లు పాపపు తాత్కాలికమైన ఆనందాలకి లొంగిపోతున్నా, పాపం వైపు చూస్తున్నా, మనం శరీరాశలకి లొంగిపోతున్నా, లేకపోతే ఆత్మ ఫలం మనలో కనిపించకపోతుందన్నా, వీటన్నిటికి కారణం మనం దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని, వాక్యానుసారమైన జీవితాన్ని ఆహ్వానించకపోవడమే కారణం. దేవుని కరెక్షన్ కి లోబడకపోవడమే కారణం. ఇది మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. చూడండి, మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనం మొదటగా చదువుదాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చూడండి, నిజంగా దేవుని మీద మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడని ఉంది. అలాగే ఇప్పుడు మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అంటే ఏంటి? మనలో పాపం ఉందని గ్రహించుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం పాపంలో కొనసాగకూడదని అర్థం చేసుకొని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే విడుదల లభిస్తుంది అన్నది మనం అర్థం చేసుకో కంప్లీట్ గా. అందుకని చూడండి, దేవుని చిత్తం చేయాలని పెద్దలు, భక్తులు ఎందుకు మనకి పదే చెప్పేవాళ్ళంటే దీనికే. మన సొంత ఆలోచన, సొంత తలంపు వచ్చింది అని అంటే మనం మోసం వైపు వెళ్ళిపోయామని లెక్క. ఈ లోకానుసారం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, మనం ఈ లోకంలో ఒక రకమైన మర్యాద ఉంటుంది, అది దేవునికి వ్యతిరేకమైనది. అది మన వ్యతిరేక స్వభావం ద్వారా వచ్చింది, మానవులకి అందరికీ వచ్చింది. అన్యుల్లో కానీ, అవిశ్వాసుల్లో కానీ, లోకంలో భయంకరంగా అది కనిపిస్తుంది. అది లోకం మర్యాద. ఎలాగంటే ఎవరికి వాళ్లే హెచ్చించుకునే పద్ధతి లోకంలో కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ప్రాసెస్ లో, అంటే ప్రతి విధమైనటువంటి పనుల్లోనూ ఏ రకమైన పని చూసినా, ఈ లోకానుసారమైనది ఏది చూసినా సరే, దానికి వాక్యంలో ఉన్న మార్గానికి, జీవితానికి పక్కా విరుద్ధంగా ఉంటుంది. ఎలాగంటే మనల్ని హెచ్చించుకునే విధానం లోకం. ఎలాగా? బాగా చదువుకుంటే, మంచి పేరు సంపాదించుకుంటే, బాగా డబ్బులు సంపాదిస్తే, మంచి ఇల్లు కట్టుకుంటే, కార్లు కొనుక్కుంటే, మంచి బట్టలు వేసుకుంటే, ఇవన్నీ కూడా ఏంటంటే తనకు తానుగా ఎదిగే విధానం, లోకానుసారమైన విధానం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. చూడండి, ఇది సైతాన్ స్వభావం. ఏంటంటే దేవుని కన్నా, అంటే నేను హెచ్చించుకుంటా, నేను దేవుడు ఎలాగైతే వర్షిప్ ఆ యొక్క పూజింపబడుతున్నాడో, లేకపోతే ఆరాధింపబడుతున్నాడో, ఆ విధంగా నన్ను కూడా ఆరాధించాలి అందరు కూడా, నేను పైకి ఎదగాలి అన్న ఆలోచన ఎప్పుడైతే ఆ యొక్క దూత మనస్సులో కలిగిందో, అపవాది మనస్సులో కలిగిందో, వెంటనే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాపం అన్నది ఉద్భవించింది.
అది సేమ్ అదే స్పిరిట్, అదే ఆత్మని ఆదాములో ఉంచగలిగాడు అపవాది, ఆదాము అవ్వల్లో ఉంచగలిగాడు. సో అదే స్వభావం మనందరిలో ఉంటదండి, మనందరిలో ఉంటది అది. ఆ స్వభావం చనిపోయింది క్రీస్తు యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు, సిలువలో మరణించినప్పుడు ఆ స్వభావాన్ని దేవుడు చంపేశాడు. దాన్ని మనం అంగీకరించి సంపూర్ణంగా విశ్వాసం ఉంచి మనల్ని పాప విషయమే చనిపోయిన వారమని గ్రహించుకోవాలి. ఒకసారి వాచ్మెన్ గారి తన పుస్తకంలో ఒక మాట రాశారు. ఒకసారి ట్రైన్ లో ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఒక చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ప్యాకాట్ ఆడుతూ ఉన్నారు. అందులో ఒక ఆయన ఆ యొక్క స్నేహితుల గుంపులో ఉన్న ఆయనే పక్కన కూర్చున్నాడు, వేరేగా ఉన్నాడు సపరేట్ గా. అయితే స్నేహితులందరూ అతను పిలుస్తున్నారు, ఆడదామా, నువ్వు కూడా రా ఆడదాం, రోజు ఆడతావు కదా అంటే ఆయన అప్పటికి అతను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు, మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన లేదు నేను ఆడనని పక్కన కూర్చుంటే, రా నువ్వు ఇంతకు ముందు ఆడేవాడు కదంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు, నేను ప్యాకాట్ ఆడే చేతుల్ని ఈరోజు తీసుకురాలేదని చెప్పాడంట. అంటే ఆ ప్యాకాట్ ఆడే చేతులు ఇంకా లేవు అని చెప్పాడు. అయితే వాచ్మెన్ గారికి అర్థమయ్యి ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడని ఆ తర్వాత ఆయనతో మాట్లాడితే, అవును బ్రదర్ నేను యేసుప్రభు వారిని అంగీకరించానని మాట్లాడారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పాపం విషయమై చనిపోయాము, ఈ లోకానుసారమైన జీవితానికి చనిపోయాము. చూడండి, లోకం ఎలాగో వెళ్తే మన క్రైస్తవులుగా విశ్వాసులు కూడా, విశ్వాసులు అనబడే వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు అందరు ఆల్మోస్ట్ చాలా మంది ఇటువంటి ప్యాటర్న్ లోనే వెళ్తారు, ఈ లోకానుసారమైన పద్ధతుల్లోనే వెళ్ళిపోతాం. మనం క్రైస్తవులు అని, లేకపోతే వాక్యం చర్చికి వెళ్తా ఉంటాం, బైబిల్ స్టడీలకి వెళ్తా ఉంటాం, కానీ నిజమైన మార్పు అన్నది రాదండి. లేకపోతే కొన్ని మానేయచ్చు, సినిమాలు చూడడం మానేయచ్చు, అబద్ధాలు తగ్గించవచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు, అంతేగాని నిజమైన క్రైస్తవం అంటే సంపూర్ణంగా దేవుని, మన సొంత ఆలోచనలు అన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే జీవితం అన్నది రానివ్వకుండా చేస్తుంది సైతాన్ కానీ మన శరీరం కానీ. ఎందుకంటే నువ్వు అటువంటి జీవితం జీవిస్తే నువ్వు బ్రతకలేవు, నీ లోకంలో పనికిరావు, నువ్వు ఎదగవు. తల్లిదండ్రులతో సహా మనల్ని ఎంకరేజ్ చేయకపోయే అవకాశం ఉందండి ఈ రోజుల్లో. అయితే తల్లిదండ్రులు కూడా, నాయన నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగితే నీకేమిటో, ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్లా బ్రతుకుతావు, ఏంటి, ముందు అది చేసుకో, ఇది చేసుకో, ఆ తర్వాత బైబిల్ తీసుకో అని చెప్పేవాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు. అయితే మనం అనుకోవచ్చు, చదువుకోవద్దా, డబ్బులు సంపాదించుకోవద్దా అంటే అవన్నీ అవసరమే, కానీ మన అవసరార్థం మనకు అవసరం, దేవుడికి కూడా తెలుసు మనకు అవన్నీ అవసరం అని. దేవుడు దయచేయగలడని నమ్మి దేవుని చిత్తానుసారమైన జీవితం వైపు మనం నడిపించబడాలండి. ఇది కొంచెం డీప్ అండర్స్టాండింగ్ కావాలి మనకి, కొంచెం ఎక్కువ వాక్యాన్ని ధ్యానిస్తూ. ఈ 6వ అధ్యాయం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది, కొంచెం ఎక్కువగా ధ్యానం చేయాలి. మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటూ లోపలికి వెళ్ళి ఇంకా ధ్యానం చేస్తే మనకు అనేక విషయాలు, మనం ఎంత దేవునికి దూరంగా ఉన్నాం, వాక్యానుసారమైన జీవితానికి మనకి ఎంత దూరంగా ఉంది, సంఘాలు కానీ, వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు ఎంతెంత దూరం అయిపోయినాయి అని వాక్యం వైపు మళ్ళీ మరలాల్సిన అవసరం ఉందండి. చూడండి, పాతకాలంలో ఇప్పుడు ఉందో లేదో తెలియదు, రేడియోలో ఒకటి వచ్చేది బ్యాక్ టు ది బేసిక్స్ అని, బ్యాక్ టు ది బైబిల్ అని. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం వైపు తిరగాల్సిన అవసరం ఉంది క్రైస్తవ్యం, మన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు. మనకు అనిపిస్తుంది డబ్బులు ఎక్కువగా ఉంటే మనం హాయిగా ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, అది పెద్ద మోసం, అది పెద్ద ఉరి. అందులో పడిన వాళ్ళు ఎవరు కూడా బయటికి వచ్చే అవకాశం లేదు. సో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మనం వాక్యం దేవుని చేత నడిపించబడే జీవితం వైపు నడిపించబడడానికి మనం దేవుడు మనల్ని సాయంత్రం సమయంలో ప్రోత్సహిస్తా ఉన్నాడు. అందుకే చూడండి, నాకు క్రీస్తు కోసమే నేను జీవిస్తానని పౌలు భక్తుడు అనేక సార్లు, మనం చాలాసార్లు చదివాం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21. నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా
మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి, నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తే. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. శిష్యులు అటువంటి జీవితాన్ని జీవించారు. యేసు ప్రభు వారు ఆ జీవితాన్ని జీవించి చూపించి అది నిజమైన జీవితం అని ప్రపంచానికి తెలియజేశారు. మనం క్రైస్తవులంగా మనకి ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు వారి జీవితం, వాక్యం. అవి తప్ప ఆయన మరణ పునరుద్ధానాలు అవి కాకుండా పక్కకి వెళ్తే అన్ని కూడా మనల్ని మోసపుచ్చేవే అవుతాయండి. అన్ని కూడా మన ఆలోచనలన్నీ, ఈ లోకమంతా, శరీరం అంతా మనల్ని మోసం చేసేదిగానే ఉంటది. అలాగే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చదువుతాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఇది అంటే లోకానుసారమైన జీవితం, తనను తాను హెచ్చించుకునే జీవితం. ఇది పెంటగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. తన స్వనీతిని, ధర్మశాస్త్రం మూలంగా వచ్చే నీతిని, అలాగే ఈ లోకానుసారమైనటువంటి హెచ్చింపును, వీటన్ని పెంటని అర్థమయ్యి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి క్రీస్తు కావాలని చెప్తూ, ఇంకా చూడండి, యేసు ప్రభు వారి మరణంలో సమాన అనుభవం నాకు కావాలని చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుని యొక్క తృష్ణ ఏంటంటే ఆయనకు డీప్ డిజైర్, అంటే లోపల మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక ఏంటంటే యేసు ప్రభు వారు ఎన్ని శ్రమలు అనుభవించారో నేను కూడా అంత సమాన అనుభవం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఉంది నిజమైనటువంటి పునరుద్ధాన శక్తి. చూడండి, అది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది. నిజంగా ఆ పునరుద్ధాన శక్తి మనకు కావాలంటే నిజమైన క్రైస్తవ జీవితం, దాని యొక్క గొప్పతనం, అందులో ఉన్న సంతృప్తి, అందులో ఉన్నటువంటి ఆనందం, నిజమైన సంతోషం, ఇవన్నీ సంపూర్ణంగా మనం అనుభవించాలంటే రహస్యం ఎక్కడుందంటే ఆయన మరణంలో ఉంది. అంటే ఏంటి? మనం పాపం విషయమై, శరీరం విషయమై, లోకం విషయమై మనం చనిపోతే గాని ఆ యొక్క పునరుద్ధాన శక్తి, నిజమైన జీవం వచ్చే అవకాశం లేదు. ఇదండి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అంటే మన సొంత జీవితం కాదు. మనకేమనిపిస్తుంది అంటే ఈ యొక్క క్రైస్తవులు లేకపోతే ఈ లోకం పరంగా చూస్తున్నప్పుడు మనకు దేవుడి సహాయం ఎప్పుడు కోరుకుంటామంటే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎలాగ మనకి దేవుడు ఎందుకు కావాలంటే మనల్ని యాక్సిడెంట్స్ నుంచి తప్పించడానికి, మన చదువు బాగా రావడానికి, మనకు ఫస్ట్ ర్యాంక్ రావడానికి, మనకు పెద్ద శాలరీ రావడానికి, లేకపోతే మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ నష్టం జరగకుండా, మనం కారులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ జరగకుండా, వీటి కోసం దేవుడు కావాలని అనుకుంటాం. అలాంటప్పుడు అన్యులకి మనకి ఏం తేడా ఉందండి? క్రైస్తవ జీవితం అది కాదు. మీరు చూడండి, మనం ప్రేయర్ చేస్తాం చాలాసార్లు, ప్రార్థన కోటాలలో, లేకపోతే మామూలుగా ప్రేయర్స్ లో, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, లేకపోతే సంఘంలో కూడుకొని అందరం కలిసి ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్ పాయింట్స్ అడుగుతాం. ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి అంటే మీకు అన్ని ఇవే లిస్టులు కనిపిస్తాయి. చూడండి, ఇవే కనిపిస్తాయి. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా,
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూడండి, ఆ 3వ వచనం కూడా చదువుతారా ఒకసారి? మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చూడండి, మన ప్రార్థనలన్నీ దురుద్దేశాలతో ఉంటాయని ఆ యొక్క యాకోబు భక్తుడు చెప్తా. అంటే ఏంటి, మనకన్నీ ఈ లోకంలో బ్రతకడానికి, లోకంలో ప్లెజర్స్ అనుభవించడానికి, వీటి కోసమే ఈ ప్రార్థనలన్నీ మనం చేస్తూ ఉంటాం. లేకపోతే మనకి మన పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే ఇంకోటి కోసం, మన కోరికలు తీర్చుకోవడం కోసం, లేకపోతే మన సమస్యల్ని, వాటి కోసమే తిరుగుతూ ఉంటది. కానీ నిజంగా దేవుని చిత్తం చేద్దాం, నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసుకొని అలా జీవిద్దాం అన్న ఆలోచన రాదు. అందుకు తోడు ఇప్పుడు ఈ తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు, రకరకాల దేవునికి సంబంధం లేని, వాక్యానికి సంబంధం లేని వాక్యానికి సంబంధం లేని బోధకులు అదే వాక్యాన్ని చెప్తున్నట్లుగా చెప్తూ మనల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది. మీరు చూడండి, తెల్లవారు లెగిస్తే ఆశీర్వాదాలు, అద్భుతాలు, వీటి గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఈవెన్ చర్చిల పేర్లు కూడా మీరు చూస్తే మిరాకిల్ అని వచ్చేటట్లు, అద్భుతం అని వచ్చేటట్లు, ఆశీర్వాదం అని వచ్చేటట్లు పెట్టుకొని మనల్ని తప్పు మార్గాల వైపు నడిపించడానికి అనేక మంది మనకు కనిపిస్తారు. నిజమైన క్రైస్తవ జీవితం ఒకలా ఉంటది. వీళ్ళు చెప్పే బోధలు, వీళ్ళు నడిపించే ఇవి, వాళ్ళు చూపించే ఈ లోకపరమైనటువంటి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు, అంటే ఈ ఆశీర్వాదాలను అని వాటిని చూపిస్తూ చూడండి, నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని, లేకపోతే సైకిల్ మీద తిరిగేవాడిని, ఇప్పుడేమో ఫ్లైట్స్ లో తిరుగుతున్నాను అని చెప్పేవాళ్ళు, మనల్ని తప్పుడు మార్గాల వైపు చూపించే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. కానీ నిజమైన క్రైస్తవ జీవితం వేరేగా ఉంది. చూడండి, ఇక్కడ మనం 6వ అధ్యాయంలో మనం చూస్తే పాపం విషయమే చనిపోయిన వాళ్ళంగా, నిజమైన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించే వాళ్ళంగా, చూడండి ఇటువంటి నిత్య జీవం వైపు నడిపించే వాళ్ళు కానీ, ఇటువంటి వాక్యాల వైపు మనం నడిపించే వాళ్ళు కానీ కనిపించరు అసలు. సో మనం ఈ అంత్య దినాల్లో, మనం చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యాన్ని తప్ప ఇంకా దేని వైపు మనం చూడకూడదు. ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా, లేకపోతే వాక్యానికి ఎదురు చెప్తే మనకు అర్థం చేసుకునేటట్లు మనం వాక్యం చేత నింపబడాలి. అందుకని బైబిల్ స్టడీస్ కానీ, ఈ వాక్యాన్ని క్వైట్ టైమ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యం అండి. వాక్యం తెలియకపోతే మనం మోసంలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా చాలా ఉంది. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, మన జీవితం ఆల్రెడీ మనం చనిపోయామని, మన జీవం అన్నది యేసు ప్రభు వారిలో ఉన్నది. ఎంత గొప్ప మాటలు చూడండి. అందుకనే ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు అసలు ఆలోచన. పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. మనకి ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా పొగడ్డం, లేకపోతే మనల్ని మనం హెచ్చించుకోవడమే మనకి ఇష్టపడుతుంది. ఎందుకంటే లోపల ఉన్న స్వభావం అటువంటిది, ఆ డామినేషన్ అటువంటిది. ఎవరైనా మనల్ని పొగిడినా, లేకపోతే మీరు గొప్పవాళ్ళన్నా మనకి ఇష్టం. అవన్నీ పోవాలండి, అవన్నీ పోయి వాటికి అతీతంగా యేసు ప్రభు వారి జీవితం, మనం వాటి కోసం చనిపోయామంటే అక్కడితో జీవితం ఆగిపోయింది అన్నది కాదు. క్రైస్తవ జీవితం ఈ లోకానికి, పాపానికి చనిపోయామంటే లైఫ్ ఆగిపోయినట్లు కాదు. లైఫ్ ఇంకా నిజమైన జీవితం వైపు వెళ్తున్నట్లు, ఒక సెపరేటెడ్ లైఫ్. అది స్టాప్ అయిపోయింది, సెసేషన్ అయిపోయింది కాదు, అంటే ఆగిపోయింది కాదు, కానీ ప్రత్యేకించబడింది. మన జీవితం పాపానికి, శరీరానికి, లోకానికి చనిపోయింది అని అంటే అర్థం ఏంటంటే, మనం ఈ లోకానికి, శరీరానికి, పాపానికి ప్రత్యేకించబడ్డాం. నిజమైన జీవితం వైపు మనం నడిపించబడ్డానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనకు అటువంటి గొప్ప జీవితం ఇవ్వడానికి మనల్ని రక్షించుకున్నాడు. చూడండి, అందుకనే చాలా చాలా ప్రాముఖ్యమైనది నిజమైన క్రైస్తవ జీవితం, గొప్ప జీవితం.
అది మనం ఈ లోకాశలకు లొంగిపోతే మనకు అది అర్థమయ్యే అవకాశమే లేదు. అర్థమయ్యే అవకాశం లేదు. మన సొంత తలంపుల చేత మినిస్ట్రీ చేసిన, మన జీవితం నడిపించుకున్న, లేకపోతే కుటుంబం నడిపించిన దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం ఉండదు. ఒక ప్రత్యేకమైన జీవితం, మనం ఈ గొప్ప జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి గొప్ప జీవితం మనం మిస్ అవ్వకూడదని అర్థం చేసుకోవాలి. ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, మనం లోకంలో ఉన్న వారిని ఆశ్రయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. మన శరీరం, మన ఆలోచన అట్లాంటి. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న వాటికంటే, ఉన్న దానికంటే, అంటే అపవాది కంటే, లోక సంబంధమైన దేవత కంటే, ఈ పాప సంబంధమైన వాటికంటే దేవుడు గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలండి. అది గొప్ప జీవితం అని తెలుసుకోవాలండి. ఇది లోకానికి చాలా బుద్ధిహీనతలాగా కనిపించే అవకాశం ఉంది. ఒక ఫూలిష్నెస్ లాగా కనిపించే అవకాశం ఉంది. మనకు కూడా కనిపించే అవకాశం ఉంది. మనం సరిగ్గా నమ్మకపోతే, వాక్యం చేత నింపబడకపోతే మనకు కూడా ఇదేంటంటే ఎలాగుంది వాక్యం, ఎటువంటి జీవితం ఆ క్రైస్తవ జీవితం అని అనుకునే అవకాశం ఉంది మనం సంపూర్ణంగా నమ్మకపోతే. ఎందుకంటే మన కళ్ళు మూసుకుపోయే అవకాశం ఉంది. ధనం వైపు, ఐహిక విచారాల వైపు మనం ఆకర్షింపబడితే మన కళ్ళు మూసుకుపోతాయి ఆటోమేటిక్ గా. మనకి వాక్యం తెలిసినట్టే కనిపిస్తుంటది, చదువుతుంటాము, అర్థం అవుతున్నట్టు ఉంటది, కానీ మన జీవితంలో ఏ మార్పు ఉండదు. చూడండి, గాంధీ బైబిల్ చదివాడు, చాలా మంది బైబిల్ చదివారు, కానీ వాళ్ళలో ఏ మార్పు? కొన్ని అవలంబించడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ జీవితాల్లో పర్సనల్ గా మార్పు ఏమి? వాళ్ళు రక్షింపబడలేదు, ఏ మార్పు జరగలేదు. కానీ మనం ఒకవేళ రక్షింపబడకపోతే ఈ రోజు దేవుణ్ణి అంగీకరించాల్సిన అవసరం ఉందండి. మనం చివరి దినాల్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. మన కరోనా టైమ్స్ లో అయినా మనకు దేవుడు ఇచ్చిన హెచ్చరికలు అర్థం అవ్వాలి. సో ఈ చివరి దినాల్లో మనం ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకపోతే, దేవుణ్ణి అంగీకరించి మన జీవితాన్ని మార్చుకొని పాపాన్ని అసహించుకోవాల్సిన అవసరం ఉంది. పాపంలోనే కొనసాగితే దేవుని కృప దొరికే అవకాశం లేదు. దేవుని కృప మన మీద వచ్చే అవకాశం లేదు పాపంలోనే కొనసాగితే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కృప విస్తరించబడింది. మనం పాపంలో దేవునికి తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృప విస్తరించబడింది. పాపంకి వ్యతిరేకంగా పాపాన్ని కప్పిపుచ్చింది, లేకపోతే పాపాన్ని చంపేసింది. కానీ మనం అదే పాపంలో కొనసాగడానికి కాదు కృప ఉన్నది. మనల్ని ప్రత్యేకమైన జీవితం వైపు నడిపించడానికి దేవుని కృప ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప నిజంగా అంటే మనలో ఇంకా ఎక్కువగా విస్తరించబడుతుందంటే మనకి ఇటువంటి కోరిక ఉండాలంట. ఒక భక్తుడు చెప్పాడు ఏంటంటే, దేవుని చిత్తమే చేయాలన్న కోరిక, ఆ శక్తి అంటే అటువంటి కోరిక ఉన్న దాని ఆ పవర్ అది పెరగాలంట. రోజు రోజుకి పెరుగుతూ ఉంటే మనలో కృప ఉన్నట్లు అర్థం అవుతుంది. ఒకవేళ లేదు, సొంత తలంపులే, సొంత ఆలోచనలే, సొంత నిర్ణయాలే మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంటే కృప మన జీవితంలో లేదు అని ఈజీగా అర్థమైపోతుంది. మనం కృపని రిజెక్ట్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. కృపనికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నామని అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం చేయాలి, యేసు ప్రభు వారి జీవితం జీవించాలి అన్న కోరిక రోజు రోజుకి పెరుగుతుంటే దేవుని కృప మన జీవితంలో ఉంటున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇక మీదట పాపంలో కొనసాగకూడదు. పాపం ఏది ఉన్నా సరే దేవునికి వ్యతిరేకమైన అన్నిటిని తీసివేసుకోవడానికి ఇష్టపడే మనసు పెరుగుతూ ఉండాలి రోజు రోజుకి. అప్పుడు మనం నిజంగా మన జీవితంలో దేవుని కృప ఇంకా విస్తరిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా? ఎందుకండి మీరు ఎరుగరా అని ఎందుకు అడుగుతున్నాడండి పౌలు భక్తుడు? అయితే అంటే మరణంలోనికి మనం బాప్తిస్మం పొందామన్నది మీరు ఎరుగరా, మీకు తెలియదా అని ఎందుకు అడుగుతున్నాడు పౌలు భక్తుడు? మీరు ఎరుగరా బాప్తిస్మంలో ఆయన మరణంలోనికి మనం బాప్తిస్మం పొందామన్నది అన్నది మీరు ఎరుగరా అని ఎందుకు అడుగు ఉండొచ్చు? మీకు తెలుసు కదా అని చెప్తున్నప్పుడు, అంటే తెలిసినా కూడా
ఎలాగుంటే మనం అడుగుతాం మీకు తెలియదని. తెలిసి కూడా తెలియలోలాగా మన జీవితం కనిపిస్తే అప్పుడు మీరు ఎరుగరా అంటే మనం ఎరగాల్సిన అవసరం ఉంది. మనం తెలుసుకొని మన జీవితానికి మనం మన మన నాలెడ్జ్ కి కరెక్ట్ గా అవగాహన ఉండాలి. అది పౌలు భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం కూడా మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిస్మం అంటే మనందరికి తెలుసు, అందులో మునగడం అని అర్థం వస్తుంది. అంటే అందులో దిగిపోవడం. చూడండి, పల్లెటూరులో ఇటువైపు భాష, శ్రీకాకుళం వైపు భాష ఎట్లా ఉంటదంటే, మేము మతంలో దిగామండి అంటారనమాట, మతంలో దిగామని. సో అలాగా మనం మరణంలోనికి ముంచబడ్డాం. అంటే ఆయనతో పాటు ఆయన మరణంలోనికి దేవుడు మనం నిజంగా ఫిజికల్ గా చనిపోకుండానే మనల్ని అందులో ఆ మరణంలో ముంచాడు దేవుడు. సో బాప్తిస్మం పొందడం అంటే అది. అందుకని మనం నీళ్లలో మునుగుతాం. సో ఇంకా బాప్తిస్మం అంటే ఇంకా ఏంటండి అర్థం? అయ్యాం. ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాం మనం? అయితే చనిపోయాము, కానీ బాప్తిస్మం మామూలుగా నీటిలో మునిగి అప్పుడు తీసుకుంటాం కదా, అది ఎందుకు చేస్తున్నాము? రంగంలో జరిగిన మార్పును మనం బాప్తిస్మం ద్వారా మరి తెలియజేస్తుంటున్నాం. అంటే విశ్వాసులకి మనకి బాప్తిస్మం అన్నది మారు మనస్సు అన్నది మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. పొందినప్పుడు మనకే తెలుస్తుంది ఆ మార్పు అన్నది, ఆ యొక్క లోపల జరిగినటువంటిది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు ఆ మార్పు మనలో జరిగినప్పుడు అది ఎవరికి తెలియదు. మనం చెప్పాల్సిందే కానీ ఎవరికి తెలియదు. అది సంఘం ముందు మనం ప్రకటించడానికి an outward expression for an inward conviction. అంటే ఏంటి? బయటికి మనం ప్రకటిస్తున్నాం లోపల జరిగిన ఒప్పుదలకి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునితో అంగీకరించి ఇది పాపం నన్ను నాశనం చేస్తుందని అర్థం చేసుకొని, దేవునికి వ్యతిరేకమైన దాన్ని అర్థం చేసుకొని, పాపాన్ని అసహించుకునే స్వభావం మనలో దేవుడు పుట్టించినప్పుడు, దానికి అంగీకరించి ఒప్పింపబడినప్పుడు, అప్పుడు దాన్ని మనం బయటికి ప్రకటించడమే బాప్తిస్మం. సో అది మనం అర్థం చేసుకొని, మనం పాపం విషయమై మరణించామని, ఇక మీదట నేను దేవుని కోసం జీవిస్తాను, యేసు ప్రభు వారి జీవితం జీవిస్తానని ప్రకటించడం. సో మనం ఆల్రెడీ ఒకవేళ ప్రకటించుంటే మన జీవితం ఎలా ఉందన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా పాపం విషయమై దినదినం మరణం పొందుతున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే చూడండి, మనం ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా ఆ యొక్క కమ్యూనియన్ లో, ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే విమర్శించుకోవాలి. దేవుని మీద ఆధారపడి, ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద ఆధారపడే జీవిస్తున్నామా లేకపోతే సొంత జీవితం మీద జీవిస్తున్నామా అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు ఎరుగురా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న ఈ సాయంత్రం సమయంలో మనకు కూడా, మీరు ఎరుగరా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. మీరు మరణించారని పాపం విషయంలో మీరు ఎరుగరా అని డైరెక్ట్ గా మనల్ని అడుగుతా ఉన్నాడు. 4వ వచనం చదువుతున్నాను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితం పొందువారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆయనతో కూడా మన పాత జీవితం పాత పెట్టబడిందని, నూతన జీవితం జీవించటానికి ముఖ్యంగా నూతన జీవితం జీవించటానికి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క అవకాశం, మారు మనసు, రక్షణ అన్నది మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త జీవితం అది కేవలం ఈ యొక్క క్యాలెండర్ మారినప్పుడే కాదు, కానీ ప్రతిరోజు కూడా మనం నూతన జీవితం జీవించటానికి యేసు ప్రభు వారిలో మనకి కొత్త జీవితం ఇచ్చాడు. పాతవి, అందుకని చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిందండి. నూతన జీవితం, పాత జీవితం ఇంకా లేదు, చనిపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త జీవితాన్ని జీవించడానికి నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్న యొక్క హెచ్చరికలు లేకపోతే వాగ్దానాలు ఏంటంటే, దేవుడు ఇటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకుంటే దేవుని యొక్క సప్పు అంటే దేవుడు మనతో పాటు ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు.
అది కావాలా, లేకపోతే ఆ పాత ఆదాము జీవితం కావాలా, మరణం వైపు నడిపించేది, నిత్య నరకం వైపు నడిపించేది? అది ఆదాము జీవితం, అది కావాలా? మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రభుత్వం కిందకి మనం రావాలి. దేవుని యొక్క అధికారం కిందకి మనం రావాలి. మన పాప జీవితం వైపు ప్రతిరోజు చనిపోతూ మా యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటూ కొనసాగాల్సిన అవసరం ఉందండి. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అలాగే 8వ అధ్యాయం 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందండి? బాప్తిస్మం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది అంటే ఏంటి? మన మారు మనసు పొందడం ప్రాముఖ్యమైంది. అలాగే బాప్తిస్మం అంటే ఇతరులకి ప్రకటించాల్సిన అవసరం, అది ప్రకటించేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది మారు మనసు పొంది కూడా బాప్తిస్మం అవసరం లేదనుకునే వాళ్ళు, లేకపోతే బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందని వాళ్ళు రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలా కాదు, 2 చాలా ప్రాముఖ్యమైనవి. 2 కూడా ఇతరులకు ప్రకటించాల్సింది, మారు మనసును పొందాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన రక్షణని ఇతరులకు ప్రకటించి ప్రత్యేకమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవాల్సిన అవసరం ఉందండి. సో అలాగే 9వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. పౌలు భక్తుడి గురించి అక్కడ ఉంది. సో ఎప్పుడైతే ఆయన పొరలు రాలిపోయినాయో, అంటే పాపపు జీవితానికి, అంధకారానికి సాదృశ్యంగా ఉంటున్నటువంటి ఆ యొక్క పొరలు రాలిపోయినాయో, వెంటనే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. సో మనం కూడా సంపూర్ణంగా సమర్పించుకొని ఇక మీదట పాత జీవితం కాకుండా క్రొత్త జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 11, 12 చదువుదాం. ఆ తర్వాత 3, 1 కూడా చదువు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, మనం ఇవన్నీ మనం విశ్వాసులంగా మనం విశ్వసించాల్సిన సిద్ధాంతాలు, మూల పాఠాలు ఏంటంటే, మనం ఆయనతో కూడా మరణించాము, ఆయనతో కూడా లేపబడ్డాం, క్రొత్త జీవితం జీవించడానికి లేపబడ్డాం. మన సొంత జీవితం, పాత జీవితం జీవించడానికి మనల్ని దేవుడు లేపలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూడండి, సో మనం పైనున్న వాటిని వెతకడానికి పిలువబడిన ప్రత్యేకమైన జనాంగం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకానుసారులాగా క్రైస్తవులు అనబడే అనేక మంది ఈ లోకానుసారమైనటువంటి ఆనందాలకి వాళ్ళని హెచ్చించుకునే మార్గం వైపు తిరగకుండా, మనం ప్రత్యేకంగా మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభువాన్ని హెచ్చించి ఆయన్ని ఘనపరిచి ఆయన కోసం జీవించే జీవితం క్రైస్తవ జీవితం అని అర్థం చేసుకోవాలి. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా, మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు
మేము ఇంకానూ నీకు శత్రులమై ఉన్నప్పుడు దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు నాయన. ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు దేవా. తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభు నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి నాయన అయ్యా. ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ అయ్యా. నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా. నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా అయ్యా. మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా ఆయన తండ్రి ప్రభా నాయన. యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావటానికి మా పట్ల దీర్ఘశాంతులపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు నాయన. యేసయ్య తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన. నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘన దైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా. చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా. పొందుకొని మేము నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాట తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన. చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా.
నాయన ఎన్నో ఎన్నో తల్లి యాత్రికుల ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో 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 నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.